గత సంవత్సరం తమిళనాట ఓ చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన చిత్రం గరుడన్. కమెడియన్గా పేరు తెచ్చుకున్న సూరి హీరోగా రెండోసారి నటించిన ఈ సినిమా బడ్జెట్ కన్నా పదింతలు వసూలు చేసి ఇండస్ట్రీను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన దురైస్వామి గతంలో ధనుష్, శివకార్తికేయన్లతో సినిమాలు చేసినవాడు. నిర్మాతగా రంగంలోకి దిగింది వెట్రిమారన్ లాంటి బడా దర్శకుడు. 10 కోట్లలోపు బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేసింది. ఉన్ని ముకుందన్, శశికుమార్ కీలక పాత్రలు పోషించారు. కథలోకి వెళ్తే కరుణ, ఆది అనే ఇద్దరు బాల్యమిత్రులు ఓ ప్రమాదంలో సొక్కన్ అనే అనాథను కాపాడి తన ఇంటికి తీసుకెళ్తాడు కరుణ. అప్పటినుంచి ఈ ముగ్గురూ ఒక్కటిగా మారతారు. కరుణ ఇటుకబట్టి వ్యాపారం చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటుంటాడు. ఆది వద్ద కొన్ని లారీలు ఉంటాయి. వీరిద్దరూ ఊరిలో ఉన్న అమ్మవారి ఆలయ ధర్మకర్తలుగా కూడా వ్యవహరిస్తారు. కాని మంత్రి బంధువు నాగరాజు ఆలయానికి చెందిన ఎసైన్డ్ భూమిపై కన్నేసి వాటిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ ఆలయ ఆధిపత్యం కోసం సొక్కను ముందుకు నెట్టే కరుణ, ఆది ఇద్దరూ అతన్ని ఆలయ పెద్దగా చేస్తారు. అక్కడినుంచే మొదలవుతుంది మిత్రుల మధ్య చీలిక. నాగరాజు మరో వ్యక్తి వెట్రివేల్తో కలసి కుట్రలు పన్ని కరుణ భార్యను, బావ మరిదిని డబ్బులతో మాయచేసి ఆది, కరుణల మధ్య చిచ్చుపెడతారు. ఆలోచనల చివరికి గుడికి చెందిన నగలు మాయమవుతాయి. కేసు కరుణ మీద పడుతుంది. ఈ సమయంలో ఆది తన ఆస్తిని అమ్మి కరుణను బయటకు తీస్తాడు. కాని తర్వాత ఇవన్నీ కరుణ ప్లాన్ అని తెలుస్తుంది. ఇక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆదిని చంపేందుకు నాగరాజు, వెట్రివేల్ ప్లాన్ చేస్తారు. కరుణ కూడా వాటికి భాగస్వామిగా మారతాడు. కాని సొక్కన్ చివరి వరకు తన వినూత్న నమ్మకంతో ఆదిని కాపాడుతాడు. కాని ఒకరోజు సొక్కన్ను ఊరికి దూరంగా పంపించి కరుణ మనుషులు ఆదిని చంపేస్తారు. అంత గొప్ప మిత్రుడి చేతిలో మిత్రుని మృతితో కథ చాలా భావోద్వేగంగా మారుతుంది. ఆదికి పుట్టిన కొడుకు ప్రతీకారాగ్నితో కరుణను చంపేందుకు వస్తాడు. ఆ బాలుడిని కాపాడటానికి మళ్లీ రంగంలోకి దిగుతాడు సొక్కన్. పోరాటం చివరకు పోలీస్ స్టేషన్ దాకా వెళుతుంది. కరుణ కుట్రలు బహిర్గతమవుతాయి. తుది ఘట్టంలో కరుణ తన ప్రేయసిని సజీవదహనం చెయ్యాలనుకుంటాడు. ఇది తట్టుకోలేని సొక్కన్ చివరికి కరుణను హత్య చేస్తూ సినిమా ముగుస్తుంది. ఇప్పుడు ఇదే కథతో భైరవం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా బెల్లంకొండ. సాయి శ్రీనివాస్ అమాయకుడైన సొక్కన్ పాత్రలో, మంచు మనోజ్ వ్యాపారవేత్త అయిన కరుణగా, నారా రోహిత్ ఆది పాత్రలో నటిస్తున్నారు. మేకర్స్ చెబుతున్న విషయమేమంటే భైరవం తెలుగు నేటివిటీకే తగ్గట్టుగా పలు మార్పులతో తెరకెక్కుతోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే తమిళ గరుడన్ మూవీ 2024 మే 31న విడుదలైంది. తెలుగు వర్షన్ భైరవం మాత్రం 2025 మే 30న రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం గరుడన్ మూవీ తమిళంతో పాటు ఇతర సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ తెలుగులో మాత్రం భైరవం రూపంలోనే థియేటర్లలో చూడాల్సి ఉంటుంది.